తన బాధంతా, తన గోడంతా దేవునికే చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా మరి మన పరిస్థితుల్లో మనం గమనిస్తున్నట్లయితే చాలా కుటుంబాలు ప్రపంచమే శాంతి లేక అల్లాడిపోతుంది. ప్రపంచమే నెమ్మది లేక గజగజలు ఆడిపోతున్నారు. ఒక పక్క మనం చూస్తే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాయి, దుబాయ్ మీద యుద్ధం చేస్తున్నాయి. గల్ఫ్ కంట్రీల్లో ఉన్న ప్రజలు భయాందోళనలో కృంగిపోయి, కృషించిపోయి, ఎప్పుడా మేము ఎలాగా క్షేమకరమైన పరిస్థితికి వెళ్ళేదని వారి భగవంతులను వారు ఆరాధిస్తున్నారు. అయితే దేవుని పిల్లరా, చూస్తూ ఉన్నట్లయితే కొందరు అంటున్నారు మూడో ప్రపంచ యుద్ధము వచ్చేస్తుంది అంటున్నారు, మూడో ప్రపంచ యుద్ధము రాబోతుంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రపంచం నాశనం ఎప్పుడైతే ఎవరికి తెలియదు, కానీ అది దేవుని చిత్తం, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందో మానవుడికి తెలియదు. దేవుని పిల్లరా, దేవుని యొక్క ఆలోచన ఎరిగి జీవించిన వాడు ధన్యుడు. ఎందుకంటే దేవుని ఆలోచన ఇలాగ సమాధానం ఇస్తూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు కదా, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును కూడా పరిశుద్ధులై బ్రతకండి అంటూ ఉంటుంది. పరిశుద్ధత మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమందు రాయబడిన మాటలు చూస్తూ ఉంటే బైబిల్ చెప్పే బోధ ఏంటంటే, బైబిల్ చెప్పే నీతి ఏంటంటే పరిశుద్ధత. మనిషిని చక్కదిద్దేది దేవుని వాక్యం, మానవుణ్ణి చక్కపరిచేది దేవుని వాక్యం. మానవుడు పాపము చేయకూడదని, మానవుడు అక్రంగా జీవించకూడదని, మానవుడు పాపము చేసి నశించిపోకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కానీ మానవుడు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని ఇష్టం లేకుండా ఎలా జీవిస్తున్నారంటే పాపమే వారికి ఆప్యాయతగా, పాపమే అది తీపిగా, పాపమే రుచికరంగా కనబడి కొందరు ఆ పాపములోనే మునిగి తేలుతూ ఉంటారు. ఎలా తేలుతూ ఉంటారంటే సముద్రం మీద ఓడెళ్తున్నప్పుడు అలలకి అలా ఎగిరెగిరి పడుతున్నట్టుగా సముద్రం మీద ఆ ఓడ అలలకి అటు కొట్టుకొని ఎలాగైనా దాని గమ్యాన్ని చేరుకునేలాగా కొందరు పాప జీవితము అనే అలల మీద ఎగిరి పడుతూ ఉంటారు. ఆ పాప జీవితం అనే అలలు ఏదో ఒక రోజు ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని నాశనం చేస్తాయి, ఆ కుటుంబాన్ని ముంచేస్తాయి. అలాగే దేవుని పిల్లరా, అలలు అనేది ఏ విధంగా ఉంటుందంటే భయము కలిగించేలాగుంటుంది. సముద్రం ఒడ్డుకి వెళ్ళి నిలబడండి, ఎంత పెద్ద అలలు వస్తూ ఉంటాయో. అల చూసి ధైర్యంగా అలకి వెళ్తారా? ఏం చేస్తారు? వామ్మో పెద్ద అల వస్తుంది, నేను మునిగిపోతానేమో భయముతో అలకి దూరంగా పరిగెత్తుతారు. కానీ దేవుడు అలలకు ఎల్లలేసి ఉంచాడు. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా, నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. ఎన్ని యుగాలకైనా ఆయనే దేవుడని గళమెత్తి చాటుతానని భక్తుడు చక్కని పాట రాసి ఉంచాడు. దేవుని పిల్లరా, మరి మనం చూస్తూ ఉన్నట్లయితే రాయబడిన శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యములో దావీదు మహారాజు చక్కగా చెప్తున్నాడు. దేవా, అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది చూడండి, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మీ బైబిల్ జాగ్రత్తగా చూస్తే, దేవా చెవియొగ్గి నా ప్రార్థన
ఆలకింపు. బాధలో ఉండవారు నేను ఒక మాట చెబుతూ వింటావా? ఏమంటారు? నేను ఒక మాట చెబుతా వింటావా? ఏంటి అలాగున్నావు నువ్వు? ఇప్పుడు నేను రాగానే లేవట్టున్నారు, అయ్యా డేవిడ్ గారు ఫోన్ చేశారని చేయలేదు. ఏమైందంటే చెబుతుంది కదా, బాధ కదా, బాధ. చాలామంది ఏం చేస్తారంటే బాధలు, నేను ఒక మాట చెబుతూ వింటారా? సరే చెప్పండి, వింటాను. మనిషి తీర్చలేడు ఏ బాధని కూడా, అది వాస్తవం. నేను ఉన్నానంటారు కానీ ఆపదలో ఉపయోగపడరు. దేవుడు మన దగ్గరకు వచ్చే శ్రమలకు ఆయన ఎల్లలు వేసే ఉంచాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన రానివ్వడు. మనం ఆయనతో మాట్లాడటం ప్రారంభిస్తే ఆయన మన సరిహద్దుల దగ్గర కాపుదల ఉంచాడు. ఆయన మన పరిస్థితులను కావలి కాయిచున్నాడు. స్తోత్రం కలుగునగాక. నువ్వు ఆరాధించే దేవుడు నీ మాట వినే దేవుడు. మనం ప్రార్థిస్తున్న దేవుడు మన ప్రార్థన వినే దేవుడు. మనమే మన ఇష్టం వచ్చినప్పుడు ఒక ప్రార్థన, ఇష్టం లేనప్పుడు ఒకలాగా కదా. ఓసర వెళ్ళే లాంటి జీవితాన్ని పొర్రపాటును కూడా జీవించకూడదండి. తొండ ముద్దతే ఓసర వెళ్ళిందంట. కొందరికి అన్నీ తెలిసి ప్రార్థన చేసుకోవచ్చు కదంటే, మాకు తెలుసండి. ఏం తెలుసు? ఎప్పుడు ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలుసండి. ఆపద వచ్చినప్పుడు చేస్తే ఉపయోగం ఏంటి? నువ్వు భోజనం చేస్తున్నావు కదా, భోజనం చేస్తున్నావు, ప్లేటు నువ్వు తినేసి అక్కడ వదిలేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పాలి? ఎలా ఉంటుంది? ఎండిపోయి ఉంటుంది. మరలా భోజనం చేసే సమయానికి దాన్ని తీసుకుని భోజనం పెట్టుకుని తిందామంటే ఎలా ఉంటుంది? మనం తిన్న ప్లేటే మనకి అసహ్యంగా కనపడుతుంది. ప్రియులరా, మనం తిన్న భోజనపు పళ్ళమే అంత అసహ్యం కనపడితే మన హృదయము కూడా దేవునికి నువ్వు అనుకూలమైనప్పుడు ప్రార్థన చేస్తే అసహ్యంగా కనపడుతుంది. ఏంటిది? హృదయం. ఆ హృదయం నిండా ఏముంది? చేర్చబడాల్సిందంతా చేరిపోయి ఆయనకి ఖాళీ లేకుండా ఉంది. దావీదు అంటున్నాడు, దేవా దేవా చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకింపు. కొద్దిగా నాకు సహాయం చేసి పెడతావా? మన బాధలు ఉన్నప్పుడు అడుగుతూ ఉంటాం, అడగవా? నాకు హెల్ప్ చేసి పెట్టవా? ఈ ఒక్కసారికి నేను ఎప్పుడు అడగను కదా, ఎప్పుడు ఇక అడగను, ఎప్పుడు అడగలేదు కూడా, ఇది ఒక్కసారికి నాకు సహాయం చేయవా అని అడుగుతూ ఉంటాం. ఇది మానవ యొక్క నైజం. దావీదు మనుషుల సహాయాన్ని కోరటలేదు. రాజే కదా, పక్క రాజుల దగ్గరికి వెళ్ళి ఆధారపడవచ్చు కదా, ఎవరినొకరిని ఆదరణ అడగొచ్చు కదా. ఆయన ఎవరిని ఆదరణ అడగకుండా ఆయన ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఆయన ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని మీదే ఆధారపడుతున్నాడు. మీ బాధలు ఎన్నైనా, మీ పరిస్థితి ఏదైనా చక్కదిద్దేది దేవుడు మాత్రమే. కానీ మనకి కావాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైన జీవితం. ఆమేన్. ఏం కావాలి? ఆత్మ సంబంధమైన జీవితం కావాలి. మనం అనుకుంటాం, నేను చాలా భక్తుణ్ణి, నేను చాలా భక్తి పర్రాల్ని, నాకు ప్రార్థన బాగా వచ్చు, నేను పాట బాగా పాడుతాను, వాక్యం బాగా చదువుతాను, బైబిల్ బాగా చదువుతాను, అవసరమైతే పాస్టర్ గారు అవకాశం ఇస్తే ప్రసంగం కూడా చేస్తాను, అవసరమైతే నేను స్వస్థత ప్రార్థన కూడా చేస్తాను. నువ్వు ఏదైనా చెయ్యబ్బా, దేవునికి నీ హృదయం సరిగా లేకపోతే నీకు మేలు కలగదు. ఆమేన్. ఏం కలగదు? మనకి మేలు కలగదు. ఆల్రెడీ రాత్రే చక్కని దర్శనం చెప్పా కదా, చెప్పానా లేదా? ఇప్పుడు మరి అక్కడి నుంచి ఫోన్ రావటం అంటే ఎంత భయం కదా. వాళ్ళు మాట్లాడతారు, చాలా గట్టిగా మాట్లాడతారు. దానికి సమాధానం ఏంటి? అందుకే దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని మనుషుడు పోగొట్టుకోకూడదు.